హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం పోకో X6 అలాగే పోకో X6 Pro నిన్న లాంచ్ చేయడం జరిగింది 11th జనవరి 2024 రోజు. ఫస్ట్ అయితే మనం పోకో X6 ఉంటుంది కదా, సో ఆ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 1.5K రిజల్యూషన్ ఉన్న ఆమ్లెట్ డిస్ప్లేని యూజ్ చేశారు. అలాగే దీని పిక్సెల్ చూసుకున్న 1220x2712 పిక్సెల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 1920 PWM డిమ్మింగ్ అయితే ఈ డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకున్న 120 Hz ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ ఉంటుంది, 8GB అలాగే 12GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే USF 2.2 స్టోరేజ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి 256GB ఉంటుంది, అలాగే 512GB అయితే ఉంటుంది. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 5100 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది విత్ OIS తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 2 మెగాపిక్సెల్ అయితే మైక్రో సెన్సార్ ఉంటుంది. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, IP54 వాటర్ రేటింగ్ ఉంది. సో ఓకేనా. అలాగే దీని థిక్నెస్ చూసుకున్న 7.98 mm థిక్నెస్ ఉంటుంది, 181 grams వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసి Android 13 మీద వస్తుంది, MIUI 14 మీద వస్తుంది అనమాట. సో ఇది కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా ఒకసారి స్క్రీన్ మీద చేస్తే ఒకసారి చూడండి. పోకో X6 Pro మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 1.5K ఉన్న రిజల్యూషన్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో పీక్ మ్యాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 1800 ఉంటాయి. 1920 Hz PWM డిమ్మింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని పిక్సెల్ చూసుకున్నట్లయితే 1220x2712 పిక్సెల్స్ అయితే దీనికి ఉండడం జరుగుతుంది అనమాట. సో డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకున్న 120 Hz ఉంటుంది. X6 Pro సేమ్ డిస్ప్లే అనమాట. ప్రాసెసర్ చేంజ్ ఉంటుంది చూడండి. దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే X6 Proలో MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. ర్యామ్లో కూడా ఫాస్ట్ స్టోరేజ్ యూజ్ చేశారు. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది, USF 4.0 స్టోరేజ్తో వస్తుంది. 8GB అలాగే 12GB ఉంటాయి అనమాట. అలాగే ఇక్కడ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256GB అలాగే 512GB ఉంటాయి. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే X6లో మాత్రం ఒక 100% ఎక్కువ ఉంది బ్యాటరీ. కెమెరా సెటప్ సేమ్ ఉంటుంది అనమాట. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి, 2 మెగాపిక్సెల్ అయితే మైక్రో సెన్సార్ ఉంటుంది. ఈ మొబైల్లో చూసుకున్నట్టయితే మేజర్ అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, IP54 వాటర్ రేటింగ్ ఉంటుంది, అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. దీంట్లో థిక్నెస్ చూసుకున్న 8.35 mm థిక్నెస్ ఉంటుంది. దీని వెయిట్ చూసుకున్నట్లయితే 190 grams వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసి Android 14 మీద వస్తుంది. HyperOS మీద అయితే ఈ మొబైల్ రావడం జరుగుతుంది అనమాట. డైరెక్ట్ HyperOS మీద ఈ మొబైల్ వస్తుంది. ఇది వచ్చేసి 3 years Android అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఈ రెండు మొబైల్స్ కూడా వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు అనమాట. కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు మొబైల్స్ కూడా 16 జనవరి 2024 రోజు అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉంటాయి. అలాగే వీళ్ళ MI.com ఉంటుంది కదా, దాంట్లో కూడా అవైలబుల్ ఉంటాయి అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ రెండు మొబైల్స్ కూడా ICICI బ్యాంక్ ఆఫర్ మీద 2000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే మీ దగ్గర పాత ఏమైనా పోకో ఫోన్స్ ఏమైనా ఎక్స్చేంజ్ చేసినా 2000 రూపీస్ అయితే డిస్కౌంట్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇక పోకో X6 బేస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 21,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. మీకు బ్యాంక్ ఆఫర్తో కలుపుకున్నట్టయితే ఇది దగ్గర 20,000 రూపాయలకి అయితే ఇస్తున్నారు. పోకో X6 Pro ప్రైస్ చూసుకున్నట్లయితే 8GB మరియు 256GB ప్రైస్ చూసుకున్నట్లయితే 26,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. దీని కూడా 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఇది మీకు దగ్గర 25,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. పోకో M6 Pro ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. డిస్ప్లే సైజు 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. దీని పిక్సెల్ చూసుకున్న 2400x1080 పిక్సెల్స్ ఉంటాయి. దీంట్లో 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఈ మొబైల్కి ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే MediaTek Helio G99 అల్ట్రా ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే USF 2.2 స్టోరేజ్తో వస్తుంది. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే సేమ్ ఉంటుంది అనమాట, ఇక్కడ తేడా ఉండదు. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS తో వస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి, 2 మెగాపిక్సెల్ అయితే మైక్రో సెన్సార్ ఉంటుంది. దీంట్లో అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది,
IP54 వాటర్ రేటింగ్ ఉంది. అలాగే కొన్ని ఉంటాయి కదా మనకు నార్మల్గా ఉండే అన్నీ ఉన్నాయి. థిక్నెస్ చూసుకున్నట్టయితే 7.98 mm థిక్నెస్ ఉంటుంది. 179 grams వెయిట్ ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 14,800 రూపాయలు అయితే అక్కడ పెట్టడం జరిగింది.